హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఏంటంటే యూఎస్‌లో గెస్ట్ హౌస్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఇల్లులు కూడా ఇలానే ఇండివిడ్యువల్ హౌసెస్ అయితే ఉంటాయి. ఇది మా గెస్ట్ హౌస్ ముందరనమాట. అన్నీ ఆల్మోస్ట్ మనం పెద్ద పెద్ద ఇల్లులు ఇండివిడ్యువల్ హౌసెస్ చూడొచ్చు. అపార్ట్మెంట్స్ చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ. ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ వచ్చిన తర్వాత ఇది వచ్చేసి హాలు మనకి హాల్‌లో వచ్చేసి మనకి టీవీ, సోఫా సెట్టు ఇవన్నీ గూడా ఉన్నాయన్నమాట. చూడండి. టీవీ, సోఫా సెట్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే ఒకటి ఏదైనా ఇల్లు రెంట్‌కి తీసుకుంటే గనుక దీంట్లో మొత్తం అన్నీ ఇచ్చేస్తారనమాట. వాషింగ్ మిషను, ఐరన్ బాక్సు, కిచెన్‌కి సంబంధించిన యుటెన్సిల్స్ అన్నీ గూడా ఇచ్చేస్తారనమాట. ప్రొవైడ్ చేసేస్తారు. అన్నిటికి కలిపి రెంట్ అనేది ఉంటదనమాట ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఫ్రిడ్జు, ఇది కిచెన్ ఏరియా అనమాట. మొత్తం కంప్లీట్‌గా ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రికల్ స్టవ్స్ ఉంటాయి. మనలాగా గ్యాస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉండదు. ఎలక్ట్రికల్ స్టవ్, ఇది ఓవెను, ఇంక ఇక్కడంతా కిచెన్ షింకు, కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది వాటర్ ప్యూరిఫైయరు. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియాలో ఒక 5-6 మెంబర్స్ కూర్చొని తినేటట్టు ఉంటదన్నమాట డైనింగ్ ఏరియా. ఇక్కడ ఏంటంటే మెయిన్‌గా స్పేస్ ఎక్కువ. యూఎస్‌లో స్పేస్ ఎక్కువ, పాపులేషన్ తక్కువ అనమాట. సో అందువల్ల వీళ్ళు ఏంటంటే అన్ని ఇండివిడ్యువల్ హౌసెస్ కట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అపార్ట్మెంట్ కల్చర్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇదిగోండి ఇదంతా హాలు. మళ్ళీ ఇంకొక వ్యూ నుంచి చూపిస్తున్నా, అది ఎంట్రన్స్ డోర్ అక్కడ అదనమాట. అది నా బ్యాగే, నేను వచ్చాను కాబట్టి ఇక్కడ చూపిస్తున్నా. ఇంక ఇవన్నీ ఇటు లోపలికి వెళ్తే ఇది వచ్చేసి 3 BHK హౌస్ అనమాట. ఇది ఒక బెడ్రూము, అదొక బెడ్రూము. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను అక్కడ డోర్ ఓపెన్ చేసి ఉంది కదా ఫ్రెండ్స్, ఆ బెడ్రూమ్లో అయితే ఉన్నానన్నమాట. ఇదిగోండి చూడండి. అంటే వేరే వాళ్ళ బెడ్రూమ్స్ తీయడానికి అది కరెక్ట్ కాదు, అందుకని నేను తీయలేదు. ఐ విల్ ఫాలో సమ్ ఎథిక్స్ అనమాట. సో ఇక్కడ ఫైనల్గా అయితే నా బెడ్రూమ్లో అయితే కనుక స్వామి ఫోటో అయితే కనుక పెట్టాను ఫైనల్లీ. ఇక్కడ ఇదంతా బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. నేను తెచ్చిన లగేజ్ అదంతా. అది ఇంకొక బెడ్రూము. అక్కడ ఆల్రెడీ పర్సన్ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. వాష్రూము ఇదంతా. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఉండబోతున్న గెస్ట్ హౌసు ఇది. ఇదిగోండి మార్నింగ్ రెడీ అయ్యి మీకు మొత్తము చూపిస్తున్నాను. ఫ్రంట్ వ్యూ, యూట్యూబ్ ఫ్రంట్ వ్యూ ఇదంతా. ఇంకా మళ్ళీ కిచెన్ ఏరియా ఇదంతా అనమాట. తర్వాత ఇంక ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ వస్తే కనుక బాల్కనీ, అంటే ఓపెన్ స్పేస్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కంప్లీట్గా. ఇప్పుడు మనము వీకెండ్స్లో మనం ఫ్రీ టైం ఉంటే స్విమ్మింగ్ చేసుకోవచ్చు ఇదనమాట. ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదంతా అయిపోయింది. స్విమ్మింగ్ పూలు ఇదంతా. బ్యాక్ ఎండ్ ఒక లేక్ అయితే ఉందన్నమాట. లేకు, స్విమ్మింగ్ పూలు, హాలు, కిచెను, 3 బెడ్రూమ్ హౌస్ ఇది. యూఎస్లో ఇలా ఉంటాయన్నమాట యూఎస్లో హౌసెస్. ఇది ఏంటంటే చాలామంది యూఎస్కి వచ్చి చూడలేరు కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కనుక నేను వాళ్ళకి చూపిస్తున్నాను. ఏదో నేను వీడియోలు పెట్టాలని కాదు, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు యూఎస్కి రానోళ్ళు ఉంటారు,